Spotlight Librarians Academy. Hi everyone, welcome to Spotlight Librarians Academy. This is Dr. K. Yadagiri sir, faculty for Paper 2 Library and Information Science for all competitive examinations of librarian in various departments in central government and state government. సో మనకి ఈ వీడియోలో ఏదైతే మన స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ నుంచి కొన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది, ఫ్రీ వీడియోస్. ఆ వీడియోస్లో భాగంగా మనం ప్రతి యూనిట్ మీద ఏదైతే మనకు యూజీసీ నెట్, సెట్, కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ అండ్ మనకు తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్లో వచ్చే ఏపీ సెట్ అండ్ టీజీ సెట్తో పాటు అండ్ మనకు గురుకుల, మెడికల్ కాలేజ్ లైబ్రేరియన్, పబ్లిక్ లైబ్రరీస్ అండ్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఉపయోగపడే ఏదైతే సిలబసెస్ ఉన్నాయో యూనిట్స్, ఆ యూనిట్స్ పైన మనం ఫ్రీ క్లాసెస్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫ్రీ క్లాసెస్లో భాగంగా మనం ఈ రోజు ఈ యూనిట్లో, ఈ పేపర్ 2లో యూనిట్ 5 ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనేది మనం ఈ యూనిట్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ 1 క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్. సో పార్ట్ 1, పార్ట్ 2 అనగా దీన్ని డివైడ్ చేసుకుంటాం. సో ఈ యూనిట్ ఏదైతే మనం ఈ వీడియోలో ఒక 1 అవర్ వరకు ఈ వీడియోలో అయితే మనం యూనిట్ గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్, ఓవర్వ్యూ, ఇంపార్టెన్స్ ఆఫ్ చాప్టర్స్ అండ్ ఈ యూనిట్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అండ్ మనకు దానికి సంబంధించి కొంచెం ఓవర్వ్యూ అనేది మాత్రమే యూనిట్ లో చూసుకుంటాం. సో నెక్స్ట్ ఇదే యూనిట్ పైన ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్ 5 క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్ పైన మళ్ళీ ఫర్దర్ గా క్లాసెస్ సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోస్ ఏవైతే క్లాసెస్ లో మనం చెప్పుకున్న ఫుల్ లెంత్ వీడియోస్ మీకు కావాలనుకుంటే యూ కెన్ పర్చేస్ అవర్ యాప్, అవర్ కోర్స్ ఫ్రమ్ స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ అండ్ ఈ ప్లే స్టోర్ నుంచి స్పాట్లైట్ లైబ్రేరియన్స్ అకాడమీ అని మీరు ఒక యాప్ అనేది ఉంటుంది. యాప్ ని డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేస్తే మీకు ప్లే స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్పాట్లైట్ SPOTLIGHT లైబ్రేరియన్స్ అకాడమీ ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు దాంట్లో బ్యాచెస్ అవైలబుల్ ఉంటాయి. ఒక ఆప్షన్ బ్యాచెస్ అండ్ కోర్సెస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ సిరీస్. ఈ 3 అవైలబుల్ ఉంటాయి. సో మనకు ఒకటి ఫ్రీ బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్రీ బ్యాచ్ మీన్స్ మనకు యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి స్టూడెంట్ ని యాప్ డౌన్లోడ్ చేసుకున్న, సో యూనిట్ 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక 2 minutes మీకు యాప్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ అవర్ యాప్, సో యూ కెన్ ఫైండ్ ఓన్లీ 3 స్ట్రక్చర్స్. ఒకటి మనకు బ్యాచెస్ అండ్ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్. సో ఈ బ్యాచెస్ లో మనకు 2 బ్యాచెస్ ఉంటాయి. ఒకటి ఫ్రీ బ్యాచ్ ఉంటుంది అండ్ ఒకటి బ్యాచ్ 1 లైవ్ క్లాసెస్, ఒకటి బ్యాచ్ 1 లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. సో ఈ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనేది మనకు మేలో స్టార్ట్ కావడం జరిగింది. మే 2025 లో స్టార్ట్ అయ్యి మనకు సెప్టెంబర్ 2025 లో 250 అవర్స్ వీడియోస్, 250 అవర్స్ ప్లస్ వీడియోస్ తో మనకు ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ కోర్సులో లైవ్ క్లాసెస్ విన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ కావడం జరుగుతుంది అండ్ లైవ్ క్లాసెస్ వినని వాళ్ళు మధ్యలో అక్కడక్కడ, సో మేలో స్టార్ట్ అయిన బ్యాచ్ మేలో, జూన్లో, జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో కూడా పర్చేజ్ చేసిన స్టూడెంట్స్ మొత్తం మనకు ఉన్నారు. ఆ స్టూడెంట్స్ అంతా కూడా ఇటు లైవ్ క్లాస్లో వింటూనే అండ్ లైవ్ సెషన్స్ పెడుతుంటూ లైవ్ క్లాస్లో వింటూనే అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో మనకు రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ రికార్డెడ్ క్లాసెస్ బ్యాచ్ అనేది బ్యాచ్ 1 లైవ్ రికార్డ్ బ్యాచ్ అనేది దాంట్లో యాడ్ అవుతారు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు. అండ్ మనకు ఫ్రీ బ్యాచ్ లో ఏంటంటే ఎప్పుడైనా ఫ్రీ స్టడీ మెటీరియల్, ఫ్రీ టెస్ట్లు అండ్ ఫ్రీ గైడెన్స్ సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే వీడియోకి సంబంధించి అండ్ డెమో క్లాసెస్ అండ్ మెంటర్షిప్ సంబంధించి ఫ్రీ గైడెన్స్ సంబంధించిన నోట్స్, మెటీరియల్స్, పేపర్ 1 పైన అండ్ డిఫరెంట్ జీవోస్, లైబ్రరీ సైన్స్ సంబంధించిన ప్రతి అప్డేట్ అండ్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అన్ని కూడా మనకు ఈ ఫ్రీ బ్యాచ్ లో అవైలబుల్ ఉంటాయి. కానీ మీరు కోర్స్ పర్చేజ్ చేయకపోయినా యాప్ ని డౌన్లోడ్ చేయడం వల్ల లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో ఒక సింగిల్ ప్లాట్ఫామ్ ద్వారా జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ద్వారా మీరు కోర్సెస్ పర్చేజ్ చేయకపోయినా కూడా ఈ యాప్ నుంచి, ఈ బ్యాచ్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్ అండ్ ఫ్రీ వీడియోస్ అండ్ టెస్ట్లు, ఫ్రీ టెస్ట్లు అనమాట, ఫ్రీ టెస్ట్స్ అండ్ ఫ్రీ స్టడీ మెటీరియల్ అండ్ ఫ్రీ గైడెన్స్ అనేది మీకు పొందడం జరుగుతుంది.
ఫ్రీ గైడెన్స్ అనేది పొందడం జరుగుతుంది. సో ఈ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేయండి, స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ. దాంట్లో బ్యాచెస్ లో బ్యాచ్ ఫ్రీ బ్యాచ్ అని ఉంటుంది, ఆ బ్యాచ్ లో యాడ్ కండి. అండ్ కోర్సెస్ లో మనకు 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. కోర్సెస్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్. ఒకటి ఈఎంఆర్ఎస్, కేవీఎస్ అండ్ ఎన్విఎస్ కోర్స్. ఈఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్విఎస్ కోర్సు ఇది 1999 6 months వ్యాలిడిటీ ఉంటుంది దీనికి. అండ్ సెకండ్ కోర్స్ వచ్చేసి మనకు లైక్ పేపర్ 2 మొత్తం ఆల్ ఓవర్ గా పేపర్ 2 లైబ్రరీ సైన్స్ ఆన్లైన్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్, లైవ్ అండ్ రికార్డెడ్ ఆన్లైన్ క్లాసెస్. ఇవి వచ్చేసి మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇది 3499 రూపీస్ 1 year వ్యాలిడిటీ. అండ్ పేపర్ 1 కూడా యాడ్ అవుతుంది మీకు. పేపర్ 1 సంబంధించిన ఫ్రీ టెస్ట్లు, పేపర్ 1 సంబంధించిన మెటీరియల్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అదొక కోర్సు. ఇది వచ్చేసి మనకు 2 years కోర్సు. ఇది కూడా పేపర్ 2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇది కూడా లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే డైలీ చెప్పుకుంటున్నాం బ్యాచ్ 1 లో, మేలో స్టార్ట్ అయిన బ్యాచ్ 1 లో ఏదైతే డైలీగా ఫుల్ లెంత్ గా మార్నింగ్ ఈవినింగ్ చెప్పుకున్న క్లాసెస్ అన్ని గంటల క్లాసెస్ ఏవైతే ఆ పేపర్ 2 సంబంధించి 10 units పైన 250 hours క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఈఎంఆర్ఎస్ లో ఓన్లీ సిలబస్ ప్రకారం ఇచ్చిన ఫస్ట్ టు 7th యూనిట్ వరకు మాత్రమే ఉంటాయి. లాస్ట్ 8, 9, 10 అయిన లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్, డిజిటల్ లైబ్రరీస్, రీసెర్చ్ మెథడాలజీ, కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ సిలబస్ లేదు కాబట్టి ఆ 3 యూనిట్లు తప్ప మిగతా ఈ 2 కోర్సెస్ లో అవైలబుల్ ఉన్న టెస్టులు కానీ, మెటీరియల్ కానీ, వీడియోస్ కానీ అండ్ ఇంకా దాని స్టడీ మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్ దీంట్లో అవైలబుల్ ఉంటుంది విత్ ఓన్లీ 2000 రూపీస్ 1999, ఇయర్ 3499. అండ్ పేపర్ 2 లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ వచ్చేసి మనకు ఇది 5200 ఫర్ 2 years వ్యాలిడిటీ. 2 years వ్యాలిడిటీ ఈ కోర్స్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ అండ్ మనకు ఇంకా డిస్టెన్స్లలో బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి చేస్తుంటారు. సో వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళ క్లాసెస్ అవైలబుల్ లేకపోవడం వల్ల సో వాళ్ళు బుక్స్ నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది. ఈవెన్ టెక్స్ట్ బుక్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫర్దర్ గా ఏమైనా కోచింగ్, ఏమైనా గైడెన్స్ మీద డిపెండ్ కావాలనుకుంటే వాళ్ళు ఈ 5200 కోర్స్ తీసుకుంటే 2 years పాటు వాళ్ళ సెమిస్టర్స్ సంబంధించిన గైడెన్స్ కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఉన్నా, వాళ్ళకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నా అండ్ వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ అక్కడ వినకపోయినా కూడా మన ఈ క్లాసెస్ ఫుల్ లెంత్ గా యూజ్ అవుతాయి. ఎప్పుడైనా ఏమైనా మెటీరియల్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఇటు ప్రిపరేషన్ తో పాటు అంటే మనకు లైబ్రరీ సైన్స్ లో బేసిక్స్ తో పాటు ప్రతి టాపిక్ వైజ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ తో పాటు అటు కోర్సెస్ బిఎల్ఐసి అండ్ ఎంఎల్ఐసి ఆ 2 కోర్సెస్ 2 సర్టిఫికేట్లు మీ చేతికి వచ్చేసరికి ఇక్కడ 2 years సంబంధించిన ఈ కోర్స్ మీద తీసుకుంటే సబ్జెక్ట్ సంబంధించిన కాంపిటేటివ్ నాలెడ్జ్ కూడా వస్తుంది. సో కాబట్టి 2 ఎట్ టైం కంప్లీట్ కావడం వల్ల ఆ 2 years తర్వాత వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ అండ్ ఏడబ్ల్యూఎస్, డిఎస్ఎస్ఎస్బి, ఎస్ఎస్సి అండ్ ఇస్రో, డిఆర్డిఓ, ఇటు స్టేట్ లోకి వచ్చేసి కేపీ సెట్, టీజీ సెట్ అండ్ యూజీసీ నెట్ అండ్ అదే కాకుండా గురుకుల, మెడికల్ కాలేజ్, పబ్లిక్ లైబ్రరీస్, యూనివర్సిటీ, ఇంకా నర్సింగ్ కాలేజెస్, ఇంకా చాలా పోస్టులు ఏవైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ఉంటాయో వాటిలన్నింటిలో కూడా మనకు ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి 1 time కోర్సు, 1 time కోచింగ్ లాగా ఈ 3 కోర్సెస్ మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ 2 batches డెవలప్ చేయడం జరిగింది. ఎవరైతే కోర్సెస్ డైరెక్ట్ గా ఆన్లైన్ పర్చేస్ చేసుకోలేకపోతే వాళ్ళు డైరెక్ట్ గా బ్యాచ్ లో మీరు జాయిన్ అయిన తర్వాత ఒక మెసేజ్ పెట్టండి. దానికి సంబంధించిన వీడియోస్, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ గా కోర్సుకు సంబంధించి మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. 9989302617 9989302617. సో ఇది స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ వాట్సాప్ నంబర్ అండ్ మీరు కాల్ చేయాల్సిన నంబర్. అండ్ మీరు ఈవెన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మెసేజ్లు వస్తుంటాయి, అలర్ట్స్ వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం లైవ్ క్లాసెస్ పైన, వీడియోస్, ఫ్రీ వీడియోస్ పైన, మెటీరియల్ పైన, టెస్ట్ల పైన మీకు యాప్ లో ఏది ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు అలర్ట్ అనేది SMS అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీద కూడా మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి కోర్సెస్ పర్చేజ్ చేయాలన్నా యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కోర్సెస్ పర్చేజ్ చేసేటప్పుడు బ్యాచెస్ లో ఏమన్నా ఫ్రీ మెటీరియల్ యాక్సెస్ చేసుకునేటప్పుడు, టెస్ట్లు అటెంప్ట్ చేసేటప్పుడు మీకు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు. అండ్
మనకు ఈ నంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. అండ్ యాప్ లో కూడా మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ అనేది డైరెక్ట్ గా మన టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, వాట్సాప్ కాల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం యాప్ లో కూడా మెసేజ్ చేసినా కూడా మీకు యాప్ లోనే మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీకి సంబంధించిన ఈ డిఫరెంట్ యూనిట్స్ మీద మనకు అయ్యే క్లాసెస్ సంబంధించి మీకు ఈ సిరీస్ లో భాగంగా యూనిట్ 1 ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ బేసిక్స్ నుంచి యూనిట్ 10 రీసెర్చ్ మెథడాలజీ వరకు ప్రతి యూనిట్ పైన ఒక లెవెల్లో, బేసిక్ లెవెల్లో ఒక వీడియోస్ అనేది కొన్ని చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ వీడియో కూడా చేయడం జరిగింది. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే యూనిట్ 5 లైబ్రరీ క్లాసిఫికేషన్ అండ్ కేటలాగింగ్ సంబంధించి ఏం చాప్టర్స్ ఉంటాయి అండ్ దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, ఆ యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది టోటల్ గా మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఈ వీడియో చూసినంత సేపు మీరు క్లియర్ గా ఇంకా ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఈ వీడియో అయితే ఏదైతే ఉందో ఆ వీడియోలో మనకు కామెంట్ బాక్స్ లో మీ యొక్క గైడెన్స్ కానీ, మీ యొక్క సజెషన్స్ కానీ, మీ యొక్క డౌట్స్ కానీ, మీ యొక్క కామెంట్స్ కానీ మీరు కామెంట్ బాక్స్ లో చేయొచ్చు. సో కామెంట్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్ లో ఇదే వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ లో మీకు ఈ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ తో పాటు యాప్ లింక్, స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యాప్ లింక్ కావాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే యాప్ లింక్ అవైలబుల్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అవైలబుల్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ అవైలబుల్ ఉంటుంది. ఈ లింక్ ద్వారా కూడా డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లోకి మీరు యాడ్ అవుతారు. సో వాట్సాప్ గ్రూప్ లోకి యాడ్ అవుతారు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఈ టెలిగ్రామ్ లింక్ లో కూడా మీరు అవైలబుల్ అవుతారు. అంటే స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీకి సంబంధించిన కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ వాట్సాప్ గ్రూప్లలో ఉన్నారు అండ్ టెలిగ్రామ్ లింక్లలో ఉన్నారు. ఈ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా సంబంధించి ఏ అప్డేట్స్ అయినా దీంట్లో వస్తుంటాయి, డిస్కషన్స్ జరుగుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద మీకు క్లియర్ గా అవేర్నెస్ అనేది, నాలెడ్జ్ అనేది దీని ద్వారా వస్తుంది. కాబట్టి 2 లింక్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన ఇదే వీడియోలో యాప్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే వీడియోలో డిస్క్రిప్షన్ లో మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇంకా ఫర్దర్ గా మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏమున్నా కూడా కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఈ వాట్సాప్ గ్రూప్ లో మీరు డైరెక్ట్ గా యాడ్ కావచ్చు. అండ్ కోర్స్ పర్చేజ్ కూడా డైరెక్ట్ గా చేయొచ్చు. సో కోర్స్ పర్చేజ్ కూడా మీరు డైరెక్ట్ గా చేయొచ్చు. అది ఎలా అంటే కోర్స్ పర్చేజ్ మనకి ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీకి సంబంధించిన పేజ్. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ కోర్సు 1500, ఇది 1 year వ్యాలిడిటీ ఉంది. సో దీనికి సంబంధించి మనం చూస్తే లైబ్రేరియన్ టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు సంబంధించి ఇది టోటల్ కోర్స్ అనమాట. ఇది కొత్త కోర్సు. సో దీని యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1500 ఓన్లీ. సో 1 year కోర్సు. లైవ్ సెషన్ కూడా అప్పుడప్పుడు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ వచ్చింది, కేవీఎస్ వచ్చింది, ఎన్విఎస్ వచ్చింది. వాటి మీద మీకు లైవ్ సెషన్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు కూడా ఈ దాంట్లో జరుగుతాయి అనమాట. ఆల్రెడీ దీన్ని పర్చేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇది మోస్ట్లీ పర్చేజ్ అనమాట. ఎక్కువ మంది పర్చేజ్ చేసింది 3499 అంటే 3500. అండ్ 2 years కోర్సు లైవ్. ఇది కూడా మన ఫీచర్డ్ కోర్సు. అండ్ రీసెంట్ గా మనకు అప్లోడ్ అయిన కోర్సు వచ్చేసి ఈఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్విఎస్ సంబంధించిన లైబ్రేరియన్ కోర్స్ 2025. ఇది వచ్చే 6 months వ్యాలిడిటీ, 1999, 2000 దీని యొక్క కాస్ట్. దీంట్లో ఈఎంఆర్ఎస్ సంబంధించి ప్రిలిమినరీ, మెయిన్స్ కి సంబంధించిన కంటెంట్, వీడియోస్, అంటే ప్రిలిమినరీ సంబంధించిన వీడియోస్ అవైలబుల్ కానీ ప్రిలిమినరీకి సంబంధించిన గైడెన్స్ సెషన్స్, ప్రిలిమినరీ సంబంధించిన నోట్స్, బిట్స్ అండ్ టెస్ట్లు మాత్రం దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అప్లోడ్ అవుతుంటాయి, ఇంకా అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. అవైలబుల్ అవడంతో మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చూసారనుకోండి, మీరు పర్చేజ్ చేసినప్పుడు వాటితో కాకుండా ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంటాయి, అవైలబుల్ గా ఉంటాయి. అండ్ పేపర్ 2 సంబంధించిన ఫుల్ లెంత్ కంటెంట్ అవైలబుల్ ఉంది విత్ నోట్స్, బిట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, సిలబస్ కాపీస్ అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ క్లాసెస్. అట్ ద సేమ్ టైం టెస్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో టెస్ట్లు కూడా ఎలా ఉంటాయంటే మనకు పెట్టుకునే టెస్ట్లు కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. కొన్ని వేల బిట్లతో ప్రాక్టీస్ క్వశ్చన్స్, గ్రాండ్ టెస్ట్లు, యూనిట్ వైజ్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు అండ్ టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో, ఏరియాస్ ఉంటాయో ప్రతి యూనిట్ లో, ఆ టాపిక్స్ కూడా మనకు టెస్ట్లు అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో కొన్ని వందల టెస్ట్లు మనకు మీరు మల్టిపుల్ టైమ్స్, నంబర్ ఆఫ్ టైమ్స్, ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఎనీ టైం మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ వాటి ద్వారా మీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, మీ స్పీడ్ అది ఇంక్రీజ్ అవుతుంది. ఒక క్వశ్చన్ కి ఎలిమినేట్ చేయాలి, ఎలా చేయాలని ఒక యాక్యురసీ
తో పాటు మీ పర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏదైతే కేవీఎస్, ఎన్వీఎస్, సెట్ నెట్ పెట్టుకునే ఏవైతే లైక్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో మీరైతే ఆ ఎగ్జామ్ ని ఎలా మీరు ఆపరేట్ చేస్తారో వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో సేమ్ మోడల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి సిబిటి మోడ్ లోనే మనకు ఈ యాప్ నుంచి మనకు ఉండే ప్రతి కోర్సులో కూడా టెస్టులు అనేది అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలంటే ఒకటి ఫ్రీ టెస్టులు అనేది ఒక ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఫ్రీ టెస్టులు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి గ్రాండ్ టెస్టులు కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రాక్టీస్ టెస్టులు అవైలబుల్ ఉన్నాయి. మీరు దాంట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ టెస్టులు ఒకసారి చూడొచ్చు. ఓకేనా? ఇది మనకు ఒక కోర్స్ వచ్చేసి 1500 సంబంధించింది అండ్ 3499 ఉంది అండ్ 5200 ఉంది అండ్ 1999 ఉంది. ఈ 4 కోర్సెస్ లో ఎనీ కోర్స్ పర్చేజ్ చేసుకుంటే దానికి సంబంధించిన 1 year వ్యాలిడిటీ, 2 years వ్యాలిడిటీ, 6 months వ్యాలిడిటీ మీకు అప్లికేబుల్ అవుతుంది. ఆ 6 months తో పాటు మీరు వాట్సాప్ గ్రూప్ లో కూడా యాడ్ అవుతారు. గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత మీకు ఆ వీడియోస్ విన్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా అండ్ మీకు ఏమైనా మెటీరియల్ కావాలన్నా ఇంకా ఫర్దర్ గా గైడెన్స్ సజెషన్స్ కావాలన్నా ఇప్పుడు ఇచ్చిన నంబర్ కాల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది మనకు కోర్సెస్ సంబంధించింది. సో ఇదే కాకుండా మనకు బ్యాచెస్ ఉన్నాయి కదా, ఇది కోర్సెస్. సో 4 కోర్సెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే కోచింగ్ ఆల్రెడీ తీసుకొని ఉంటారో, నేను ఇంతకుముందు చెప్పిన ఇన్స్టిట్యూషన్ లో కావచ్చు, కోచింగ్ సెంటర్లలో 2019, 2017, 2021, 22, 23 అండ్ నౌ 25 ఎవరైతే కోచింగ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి బెస్ట్ కోర్స్ ఏంటంటే టెస్ట్ సిరీస్. దీనిలో వేల క్వశ్చన్స్, వందల క్వశ్చన్స్, టాపిక్, యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ అండ్ మనకు ప్రాక్టీస్, గ్రాండ్ టెస్ట్లతో పాటు మీకు ఎక్స్క్లూజివ్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కూడా సిబిటి మోడ్ లో కొన్ని గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు 1500 పర్చేజ్ చేసిన వాళ్ళకి ఏమైనా మెటీరియల్ కావాలంటే కూడా ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా? నెక్స్ట్ పేపర్ 2 ఇది ఎక్కువ పర్చేజ్ చేసుకున్న కోర్సు, దగ్గర ఒక 300 మెంబర్స్ పర్చేజ్ చేసిన కోర్సు. సో 3499 ఇది 1 year వ్యాలిడిటీ ఉంది. సో 1 year వ్యాలిడిటీ వరకు మనకు అప్లికేబుల్ అవుతుంది. దీంట్లో అన్ని ఫుల్ లెంత్ కంటెంట్ ఉంటుంది. ఈ 2 కోర్సుల్లో సేమ్ ఉంటాయి, వ్యాలిడిటీ ఒకటే డిఫరెన్స్. సో చాలా మంది కోర్సెస్ పర్చేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు అడిగే క్వెరీస్, క్వశ్చన్స్ ఏంటంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇంకా అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఫుల్ లెంత్ గా మనం దీన్ని కొంచెం ఎడిట్ చేయలేదు కాబట్టి ఇంతకుముందు అలా అడిగారు. ఇప్పుడు ఎడిట్ చేసి ఉంది కాబట్టి మీరు రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు, వ్యాలిడిటీ ఒకటే డిఫరెన్స్ అనమాట. ఓకేనా? వ్యాలిడిటీ ఒకటే మనకు డిఫరెన్స్. నెక్స్ట్ బ్యాచెస్ కనుక చూస్తే మనకు ఇక్కడ 3 బ్యాచెస్ అవైలబుల్ ఉన్నాయి కదా. ఒకటి లైబ్రరీన్ పేపర్ 2 బ్యాచ్ 1 లైవ్ రికార్డ్ క్లాసెస్. ఈ బ్యాచ్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది. అండ్ లైబ్రరీన్ పేపర్ 2 యాప్ డౌన్లోడర్స్, ఇది ఫ్రీ బ్యాచ్ అనమాట. ఇది మనకు టెస్ట్ సిరీస్ బ్యాచ్. సో ఈ బ్యాచ్ కనుక చూస్తే ఈ బ్యాచ్ లో చూడండి కంటెంట్ 253 ఐటమ్స్ అండ్ స్టూడెంట్స్ వచ్చేసి మన 322 ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. టెస్ట్లు ఇప్పటి వరకు 42 టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా టెస్ట్లు, నంబర్ ఆఫ్ టెస్ట్లు అవైలబుల్ అవుతాయి. ఈ రోజుకి అవైలబుల్ ఉన్న టెస్ట్లు అనమాట. సో దీంట్లో మనకు టెస్ట్లతో పాటు కంటెంట్ ఒకసారి చూసుకుంటే మనకు 3 types లో కంటెంట్ ఉంటుంది. ఒకటి స్టడీ మెటీరియల్, ఈ యాప్ లో మీరు చూసుకోవచ్చు. స్టడీ మెటీరియల్ కంటెంట్ ఒకటి అండ్ వీడియోస్ కంటెంట్ ఒకటి అండ్ రికార్డింగ్ కంటెంట్ ఒకటి. సో లైవ్ క్లాస్ రికార్డింగ్ కంటెంట్ చూసుకున్నట్లయితే ఇటు చూడండి, ఇక్కడ మనకు ఏమేం క్లాసెస్ అయ్యాయో యూనిట్ 6, యూనిట్ 6. సో ఇట్లా మొత్తం ఏప్రిల్ నుంచి మే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు అయిన క్లాసెస్ అన్ని చూడండి. సో 1 hour 37 minutes, 2 hours 41 minutes, 2 hours అండ్ 2 hours 15 minutes. సో ఇట్లా ఈవినింగ్ టైంలో మనకు డైలీ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ అనమాట. సో ఇట్లా మనకు వీడియోస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ వీటితో పాటు ఈ వీడియోస్ ఏంటంటే ఇవేమో మనం ఇప్పటిదాకా చూసినేమో డైరెక్ట్ గా ఒక లైవ్ క్లాస్ minute 1 నుంచి ఇప్పుడు ఈవినింగ్ 6 PM స్టార్ట్ అయిన లైవ్ క్లాస్ ఈవినింగ్ 8 వరకు జరిగితే ఆ 2 hours సంబంధించిన వీడియో క్లాస్ ఎంటైర్ గా లైవ్ అనేది ఎంటైర్ గా రికార్డ్ అవుతుంది. ఈవెన్ స్టూడెంట్స్ తో జరిగిన ఇంటరాక్షన్, అక్కడ డౌట్స్ అడిగితే వాళ్ళకి ఇచ్చిన రిప్లైస్ కావచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన డౌట్స్ అడిగితే వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్స్ కావచ్చు, ఇక్కడ బోర్డు పైన ఏం జరుగుతుందో రాయడము, మనకు ఇక్కడ మీకు డిస్ప్లే చేయడము, ఏమైనా పీపీటీస్ ఉంటే రాయడం ద్వారా, ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా, డ్రాయింగ్ ద్వారా ఇవన్నీ కూడా మనకు ఈ లైవ్ క్లాస్ లో రికార్డ్ అవుతాయి. సో ఎవరికైతే 2 hours లైవ్ క్లాస్ బోరింగ్ గా ఉంటుంది, 2 hours కంటిన్యూగా లైవ్ క్లాస్ ఇవ్వాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు ఈ లైవ్ క్లాస్ నే కొంచెం పార్ట్స్ గా అంటే లైక్ చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ మాకు ఎడిట్ చేయండి అని చెప్పి స్టార్టింగ్ లో అడగడం జరిగింది. కాబట్టి మా లైవ్ క్లాస్ జరిగిన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు లైవ్ బ్యాచ్ స్టూడెంట్స్ తో పాటు అండ్ కోర్స్ పర్చేజ్ చేసిన స్టూడెంట్స్ కూడా ఇచ్చే ఆఫర్ ఏంటంటే, ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఇప్పటిదాకా చూసింది లైవ్ క్లాసెస్, ఇప్పుడు లైవ్ క్లాసెస్ రికార్డెడ్ ఎడిటెడ్ అని ఉంది కదా. ఈ ఎడిటెడ్ కంటెంట్ లోకి వెళ్తే మనకు ప్రతి యూనిట్ వైజ్ యూనిట్ 10, యూనిట్ 9, యూనిట్ 8, యూనిట్ 7 ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనిట్ 7 అనుకోండి. యూనిట్ 7 క్లిక్ చేస్తే మీకు
చూడండి ఇక్కడ. సో పార్ట్గా మనకు క్లాసెస్ అనే అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక పార్ట్. సో యూనిట్ 7 లోనే మళ్ళీ టాపిక్ వైజ్ యూనిట్ 7 సిలబస్ ఇంట్రొడక్షన్, వైర్లెస్ కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ టోపాలజీస్ పార్ట్ 3 అండ్ సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్, ట్రాన్స్మిషన్ మీడియా, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ వైరసెస్, ఈమెయిల్, యూఆర్ఎల్, ఇంటర్నెట్ ఫైల్ ఫార్మాట్స్, ఇంటర్నెట్ పార్ట్, ఇట్లా మొత్తం మీకు ప్రతిది కూడా ఇట్లా క్లియర్ గా మీకు దీంట్లో www పార్ట్ 1. సో ఇట్లా ప్రతి సెర్చ్ ఇంజిన్స్, తర్వాత అదర్ టాపిక్స్, ఇంట్రడక్షన్ క్లాస్, ఇట్లా ప్రతిది కూడా మీకు క్లియర్ గా అవైలబుల్ ఉంటాయి. ఇట్లా ప్రతి యూనిట్ వైజ్ మీకు టాపిక్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఓకేనా, ఇది దీనికి సంబంధించి యాప్కి సంబంధించి. ఓకే, యూనిట్ 5 లోకి వస్తే మనకు ఇంట్రొడక్షన్ క్లాస్ చూసినట్లయితే, సో కాబట్టి స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీకి సంబంధించిన కోర్సెస్ కానీ బ్యాచెస్ కానీ ఈ వీడియోల ద్వారా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఫర్దర్ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోకి సంబంధించిన ఇచ్చిన డిస్క్రిప్షన్ లో మొబైల్ నెంబర్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. వాట్సాప్ గ్రూప్ డైరెక్ట్ గా మీరు లాగిన్ అంటే డైరెక్ట్ గా మీరే యాడ్ అయ్యి ఆ గ్రూప్ లో డిస్కషన్ చేయొచ్చు. ఆ గ్రూప్ లో కూడా నేను ఆన్సర్స్ ఇస్తుంటాను. అండ్ ఆ గ్రూప్ ద్వారా కూడా మీకు ఎక్కువ కమ్యూనికేషన్, ఎక్కువ నాలెడ్జ్ కూడా వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించి మనకు మెయిన్ ఉద్దేశం ఏంటి, ఈ వీడియోకి సంబంధించి ఒక సిలబస్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. యూనిట్ 5 సిలబస్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ యూనిట్ 5 సిలబస్ వచ్చేసి ఎలా ఉంటుంది, ఆ సిలబస్ యొక్క కంటెంట్ మనం చూద్దాం. యూనిట్ 5 ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. సో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సంబంధించి మనకు యూనిట్ 5 అంటాం. ఈ యూనిట్ 5 అనేది మనకు బిఎల్ఐఎస్సిలో మనకు సెమ్ 1 లో ఉంటుంది అండ్ సెమ్ 2 లో ఉంటుంది. సో సెమ్ 1 లో క్లాసిఫికేషన్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. సెమ్ 2కి వచ్చేసరికి క్యాటలాగింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి సెమ్ 1 లో బిఎల్ఐసి సెమ్ 1 లో ఉన్న క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ ని ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్ 5 లో పార్ట్ 1 గా మనం డివైడ్ చేస్తాం. పార్ట్ 1 అనేది డివైడ్ చేస్తాం. పార్ట్ 2 వచ్చేసి మనకు క్యాటలాగింగ్. సెమిస్టర్ 2 లో క్యాటలాగింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, క్యాటలాగింగ్ థియరీ ఉంటుంది, క్లాసిఫికేషన్ థియరీ ఉంటుంది, క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ ఉంటుంది. అయితే మనం ప్రతి యూనిట్, ఇది ఎగ్జాంపుల్ ఈ వీడియో ఎందుకనంటే మీకు లైబ్రరీ సైన్స్ లో మనం ఒక ఫ్యాకల్టీగా ఒక కోచింగ్ సెంటర్ లా ఒక కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడంలో భాగంగా మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా డెప్త్ గా క్లాసెస్ తో పాటు అసలు ఆ వీడియో అంటే ఆ యూనిట్ లో ఏముంటుంది, ఆ యూనిట్ లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఏవి చదవాలి, ఏవి చదవద్దు, ఏది ఒక అవగాహన అవేర్నెస్ ఐడియా వరకు మాత్రమే చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి అండ్ పక్కన పెట్టాలి, ఏది ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాలి, ఏది ఎక్కువగా క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వస్తున్నాయి, ఎగ్జామినర్ యొక్క వ్యూస్ ఎలా ఉంటాయి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, యూనిట్ మొత్తాన్ని ఎన్ని చాప్టర్స్ గా మనం డివైడ్ చేసుకుంటాం, యాక్చువల్ గా సిలబస్ కాపీలో ఇచ్చిన టాపిక్స్ ఏంటి అండ్ మనకు వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అనేది ప్రతిది కూడా వీడియో క్లాసెస్ లో ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకునేటప్పుడు మనకు ఇట్లా టాపిక్స్, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది ప్రతి యూనిట్ వైజ్ ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ మొత్తం, ఆ రోజు ఇంట్రొడక్షన్ క్లాస్ ఒక సిలబస్ మీదనే ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ నేను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ ఒక్క రోజు పోతుంది కానీ ఆ ఒక్క రోజులో ఒక స్టూడెంట్ కి ఒక యూనిట్ మీద మొత్తం అవగాహన రావాలి. అంటే ఈ చెప్పే గంట క్లాస్ లో, 2 క్లాస్ లో యూనిట్ అంటే ఏంటి, యూనిట్ సంబంధించి మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం అనే గుర్తు రావడంతో పాటు ప్రజెంట్ ఏం నేర్చుకుంటున్నాం, ఇంకా ఫ్యూచర్ లో యూనిట్ మీద ఎలా నేర్చుకుంటాం, యూనిట్ మీద 1 వీక్ క్లాస్ అయినా 10 days క్లాస్ అయినా ఆ యూనిట్ సంబంధించి సిలబస్ మీద ఒక టోటల్ అవగాహన ఉండాలి. ఒక స్టూడెంట్ కి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి ఫస్ట్ ఉండాల్సింది సిలబస్ మీద అవగాహన. మనం ఏ కాంపిటేటివ్ అసలు మనం చేసిన కోర్సెస్ ఏంటి, బిఎల్ఐసి 1 year కోర్సు, ఎంఎల్ఐసి 1 year కోర్సు, డిస్టెన్స్ లో ఎక్కువ మంది చేస్తుంటారు. సో వాళ్ళు చేసిన డిస్టెన్స్ కోర్సులలో వాళ్ళకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం నోటిఫికేషన్స్ ఉంటాయి లైబ్రరీగా, అండ్ స్టేట్ గవర్నమెంట్ లో ఏముంటాయి, ఇవన్నీ కూడా కోర్సెస్ తర్వాత మనం చేయాల్సింది. అది చేయడంలో భాగంగా మీకున్న అవేర్నెస్ బట్టే మీరు కొన్ని జాబ్ నోటిఫికేషన్ చూడడం వల్ల దానికి ప్రిపేర్ కావాలి, లైబ్రరీగా సెటిల్ కావాలనే ఉద్దేశం కొద్దే ఈ కోర్సెస్ తీసుకోవడం అండ్ ఈ కోచింగ్ లో జాయిన్ అవ్వడం చేస్తుంటారు. సో మీరు ఎప్పుడు ఏ కోర్సు జాయిన్ అయినా, ఏ కోర్స్ పర్చేజ్ చేసినా, ఏ లైవ్ బ్యాచ్ లో, ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా, ఏ ఫ్యాకల్టీ చెప్పినా కూడా ఫస్ట్ ఎవరు ఎలా చెప్తున్నారు, మనం ఏం నేర్చుకుంటున్నాం అండ్ మనం కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా క్లాసెస్ ఉంటున్నాయా అండ్ మనకు పెట్టే ఎగ్జామ్స్ కూడా ఏ టైప్ లో ఉంటున్నాయి అండ్ ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన రిజల్ట్ ఏంటి అండ్ వాళ్ళు ఎంత డెప్త్ గా చెప్తున్నారు, కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ఈ యూనిట్ లో మనం టోటల్ గా మన సిలబస్ కాపీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు యూజీసీ నెట్ సిలబస్ కాపీస్ తీసుకుంటే ఒక్కొక్క యూనిట్ లో ఉన్న సిలబస్ టాపిక్స్, ఆ చాప్టర్స్, మళ్ళీ ఇక్కడ గురుకుల బోర్డు
టీజీపీఎస్సీ ఇచ్చిన సిలబస్ కాపీలో చూసుకుంటే వేరియేషన్స్ ఉంటాయి. అదే ఇస్రో డిఆర్డిఓ పేపర్ 2 లైబ్రరీ సిలబస్ కాపీ చూస్తే మళ్ళీ అక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇస్రో డిఆర్డిఓ కాకుండా కేవీఎస్, ఎన్వీఎస్, సిఎంఆర్ఎస్ సిలబస్ టాపిక్ తీసుకుంటే మళ్ళీ అక్కడ వేరియేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇస్రో డిఆర్డిఓ సిలబస్ కాపీస్ డిఫరెంట్ 1 అండ్ కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ సంబంధించిన సిలబస్ కాపీస్ డిఫరెంట్ అండ్ ఏపీపీఎస్సీ డిఫరెంట్, టీజీపీఎస్సీ డిఫరెంట్, గురుకుల బోర్డు మెడికల్ కాలేజ్ సేమ్ ఉంటుంది, టీజీపీఎస్సీ సేమ్ ఉంటుంది. అంటే మన స్టేట్ లెవెల్కి వచ్చేసరికి సేమ్ అనమాట. సో ఇక్కడ కోచింగ్ లో భాగంగా నేను ఇంతకుముందు వేరే వేరే ఇన్స్టిట్యూట్లలో వేరే వేరే కోచింగ్ సెంటర్లో చెప్పేటప్పుడు అప్పుడు గురుకుల లైబ్రరీని దృష్టిలో పెట్టుకొని గురుకులకు సంబంధించిన సిలబస్ అయిన 10 యూనిట్లు అవి కూడా ఓన్లీ మనకు బేసిక్ గా అండ్ 10 యూనిట్స్ సంబంధించి గురుకుల ఓరియంటేషన్ లో చెప్పేది. కానీ ఇక్కడది గురుకుల బ్యాచ్ కాదు, యూజీసీ నెట్ బ్యాచ్ కాదు, ఓవరాల్ గా పేపర్ 2 బ్యాచ్. పేపర్ 2 బ్యాచ్ అంటే ఒక స్టూడెంట్ జీరో నాలెడ్జ్ తో వచ్చినా కూడా ఈ వీడియోలో క్లాస్ వింటే ఆ జీరో నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఎక్స్టెండ్ అయ్యి మనకు 100% వరకు ఆ స్టూడెంట్ కి జస్టిస్ జరగాలి, ఆ స్టూడెంట్ కి ఖచ్చితంగా నాలెడ్జ్ రావాలి. అంటే యాక్చువల్ జాబ్ రాకపోయినా పర్లేదు, బట్ నాలెడ్జ్ ఉంటే మనం దాన్ని ఏ విధంగానైనా మనం ప్రైవేట్ జాబ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక యూజీసీ నెట్ సెట్ క్వాలిఫై కావచ్చు, దాని ద్వారా ఇంకా ఫర్దర్ గా జాబ్ అనేది ప్రిపేర్ కావచ్చు, ఒక మంచి జాబ్ కొట్టవచ్చు. ఎక్కువ నాలెడ్జ్ ఉంటే ఒక డిఎల్, జేఎల్ లాంటి జాబ్స్ కొట్టుకోవచ్చు. అట్లీస్ట్ నాలెడ్జ్ ఉండి మనకు వచ్చిన రిజర్వేషన్లు ఏమైనా పోస్టులు ఉంటే మనం కొంచెం ప్రిపేర్ అయినా పేపర్ 1, పేపర్ 2 స్కూల్ లైబ్రరీ అయినా, మెడికల్ కాలేజ్ అయినా, పబ్లిక్ లైబ్రరీ అయినా మనం జాబ్ కొట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెడితే మనకు ఒక స్టూడెంట్ కి ఒక కోచింగ్ కావాలని అనుకున్నప్పుడు మాత్రమే ఈ కోచింగ్ సెంటర్స్ ని, ఇన్స్టిట్యూట్ ని, ఫ్యాకల్టీస్ ని, యాప్స్ ని, యూట్యూబ్ ఛానల్ వెతకడం ఇట్లా చూస్తుంటారు. చూసినప్పుడు మీకు నచ్చింది అనేది మీకు అక్కడ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్, టీచింగ్ స్టైల్ అండ్ రిజల్ట్స్ అండ్ సిలబస్ కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ టాపిక్స్, లేటెస్ట్ టాపిక్స్, అప్డేటెడ్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో వస్తున్న ప్రతి దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ సిలబస్ లో. అండ్ నేను ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ఇదే టాపిక్స్ మీరు ఏ సిలబస్ ఒక్క సిలబస్ కాపీస్ లో ఉంటాయి. అంటే మీరు యూజీసీ నెట్ సెట్, కేవీఎస్, ఎన్వీఎస్, ఎంఆర్ఎస్ అండ్ ఇస్రో డిఆర్డిఓ, గురుకుల అండ్ మెడికల్ కాలేజెస్ అండ్ అక్కడ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్ సంబంధించిన అన్ని సిలబస్ కాపీస్, లైబ్రరీ పేపర్ 2 సంబంధించిన అన్ని సిలబస్ కాపీస్ ముందుంచి మీరు యూనిట్ 5 సంబంధించిన ఆ టాపిక్స్ అన్ని ఎలా అయితే మీరు సపరేట్ చేస్తారో ఆ సపరేట్ చేసిన టాపిక్స్ ఇవన్నీ. కాబట్టి మనకి సిలబస్ ప్రకారం ఉండవు, కానీ మీరు ఏ సిలబస్ కాపీ తీసుకున్నా కూడా ఇందులో ఉండే టాపిక్ దేంట్లో ఒక దాంట్లో ఉంటుంది. అవన్నీ తీసుకొని ఇక్కడ చెప్పడం. సో ఒక దాంట్లో 10 చాప్టర్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 12 ఉన్నాయి, ఒక దాంట్లో 8 ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా తీసుకుంటే మనకి ఇక్కడ 20+30 దాకా వస్తాయి. సో వచ్చినవన్నిటిని కూడా యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ మనం క్లియర్ గా చెప్పుకుంటూ వాటి మీద నోట్స్, టెస్ట్లు, బిట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే సెషన్లు కూడా మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఒక యూనిట్ తీసుకోగానే సిలబస్ ఎక్స్ప్లెనేషన్. ఆ సిలబస్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే డిఫరెంట్ సిలబస్ కాపీస్ నుంచి మనం తీసుకుంటాం. డిఫరెంట్ సిలబస్ కాపీస్ తీసుకున్న టాపిక్స్ అన్ని కూడా సీరియల్ గా ఇలా మనం రాయడం జరుగుతుంది. ఈ సీరియల్ గా రాసిన టాపిక్స్ అన్ని కూడా ప్రతి దానికి లైక్ ఇట్లా 18 టాపిక్స్ ఉన్నాయి క్లాసిఫికేషన్ పార్ట్ 1 లో. కేటలాగింగ్ పార్ట్ 2 అనేది తీసుకుంటే మనకి ఇక్కడ 9 చాప్టర్స్ అండ్ 19 చాప్టర్స్ మనకు ఉండడం జరిగింది. కాబట్టి ఈ 9 చాప్టర్స్ అయినా 19 చాప్టర్స్ అయినా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ ప్రతిదాన్ని డెప్త్ గా తెలుసుకోవడంతో పాటు ప్రతిదాన్ని మనం అవగాహన అర్థం చేసుకోవడంతో పాటు ప్రతిదాని మీద ఒక అండర్స్టాండింగ్ అండ్ క్లారిటీ ఉంటే క్వశ్చన్స్ ఎలా వస్తే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా గుర్తుపట్టాలి. అంటే ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే దాని యూనిట్ ఏంటి, క్లాసిఫికేషనా, మేనేజ్మెంటా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా, ఫస్ట్ యూనిటా, ఇన్ఫర్మేషన్ సోర్సెసా, ఇన్ఫర్మేషన్ సర్వీసెసా, లైబ్రరీ ఆటోమేషనా, డిజిటల్ లైబ్రరీసా, రీసెర్చ్ మెథడాలజీ. ఒక క్వశ్చన్ వచ్చిందంటే యూనిట్ తో పాటు యూనిట్ లో చాప్టర్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్ కి మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి, టాపిక్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ కి మీరు అది ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఇప్పుడు మన బ్యాచెస్ లోనే, మన కోర్సెస్ లోనే ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉంది. మీరు దాన్ని ఒకసారి ఫాలో అయినట్లయితే మీరు ఆ క్వశ్చన్ చూడగానే ఏ యూనిట్, ఏ చాప్టర్, ఏ టాపిక్ అనేది మాత్రం తెలుసుంటేనే మీకు జాబ్ వస్తుందని చెప్తా. లేకపోతే ఒక క్వశ్చన్ చూసి ఈ క్వశ్చన్ ఏ టాపిక్ లోనే ఉంది, ఏ యూనిట్ లో ఉంది అన్న డౌట్ వచ్చిందనంటే మీ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ కాదు. అట్ ద సేమ్ టైం గుడ్డిగా, బ్లైండ్ గా ఇచ్చిన సిలబస్ లో ఉన్న టాపిక్స్ నే ఫాలో అయ్యి నా ప్రిపరేషన్ కంప్లీట్ అయిందని పక్కన పెడితే ఏ ఒక్క బుక్ తీసుకొని ముందేసుకొని చదివితే కూడా జాబ్ వచ్చే సందర్భం ఈ రోజుల్లో లేదు. కాబట్టి మీకు జాబ్ రావాలంటే సెల్ఫ్ ప్రిపేర్ కావాలన్నా కూడా నేను ఇచ్చే సజెషన్, ఫర్ ఎవర్ సజెషన్, ఆల్వేస్ సజెషన్ ఏంటంటే మనం గూగుల్లో ఉన్న కంటెంట్ తో పాటు లేటెస్ట్ గా అప్డేట్ రివైజ్ అయిన బుక్స్ తో పాటు సిలబస్ కాపీస్ లో ఉన్న టాపిక్స్ తో పాటు అవుట్ ఆఫ్ సిలబస్ టాపిక్స్ తో పాటు లేటెస్ట్ రీసెంట్ గా అప్డేట్ అయిన టాపిక్స్ అన్నిటినీ ఓన్ గా చూసుకుంటూ
వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని, సిలబస్ కాపీస్ డౌన్లోడ్ చేసుకొని, వాటన్నిటిని అనాలిసిస్ చేసి, వాటన్నిటి మీద నోట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళాలి. ప్రాక్టీస్కి వెళ్ళాలంటే మనకు సరైన ప్లాట్ఫామ్ లేదు. కాబట్టి ఇటు ప్రాక్టీస్కి, ఇటు సిలబస్ కాపీస్కి, ఇటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి, ఇటన్నిటి కూడా మనకు ఇది మనకు యూజ్ అవుతుందని చెప్పి మనకు ఇక్కడ ప్రతి దాంట్లో సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మన కోచింగ్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్. మీరు ఇదే ప్యాటర్న్, ఇదే కోచింగ్ మెథడ్ ఇంకెక్కడైనా చూస్తుంటే మీరు డైరెక్ట్ అక్కడనే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా, ఇంకొకటి ఏంటంటే పేపర్ 1కి సంబంధించి కూడా నేను ఫ్రీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అండ్ వాటిని ఎలా చదవాలి అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఎలా చూడడంతో పాటు దాని మీద కూడా కొంచెం నోట్స్ అండ్ గైడెన్స్ తో పాటు మీకు ఫ్రీ టెస్ట్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బిట్స్ MCQs కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పేపర్ 1 కు సంబంధించి. పేపర్ 2 కు సంబంధించి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఆల్ కాపీస్, అంటే ఆల్ సిలబస్ కాపీస్ నుంచి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ డెప్త్ క్లాసెస్ అండ్ టీచింగ్ అండ్ తర్వాత స్టడీ మెటీరియల్ అండ్ బిట్స్ అండ్ MCQs ఆ యూనిట్, ఆ టాపిక్, ఆ చాప్టర్ పైన అండ్ టెస్ట్లు. ఈ టెస్ట్లు ఎలా ఉంటాయంటే టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్, యూనిట్ వైజ్, ఇంకోటి ఏంటి గ్రాండ్ టెస్ట్లు అండ్ మల్టిపుల్ నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు. ఇది నేను ప్రొవైడ్ చేసే స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ నుంచి 10 యూనిట్స్ నేనే డీల్ చేస్తాను. సో మీరు యూట్యూబ్ లో డాక్టర్ కే యాదగిరి సార్ క్లాసెస్ అని కొట్టినా వస్తుంది, స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ అని కొట్టినా వస్తుంది, అండ్ లైబ్రరీ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ అని కొట్టినా వస్తుంది. అండ్ స్పాట్లైట్ లైబ్రరీ అకాడమీకి వెళ్తే దాంట్లో ఫ్రీ వీడియోస్ లో కూడా మీరు ఈ క్లాసెస్ చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన కోచింగ్ స్ట్రక్చర్ చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో దాదాపు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఫర్దర్ మీరు ఏ డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఆర్ డైరెక్ట్ కాల్ చేయొచ్చు, అడగచ్చు. ఇంకొకటి మనకి టెస్ట్లు కూడా ఎలా పెట్టుకుంటాం మనం ఈ రకంగా అనమాట. సో ప్రతి యూనిట్ కి, ప్రతి చాప్టర్ కి సిలబస్, డెప్త్ క్లాసెస్, స్టడీ మెటీరియల్, నోట్స్, బిట్స్, MCQs, టెస్ట్లు, వీటితో పాటు సిలబస్ కాపీతో పాటు ఐ ఆల్సో షేర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఇవి కలెక్ట్ చేసుకోవడం అందరికీ పాసిబుల్ కాదు. సో నేను కలెక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లైక్ KVS, NVS, ISRO, DRDO అండ్ మనకు సెట్ నెట్ తో పాటు స్టేట్ లెవెల్లో జరిగిన గురుకుల మెడికల్ కాలేజ్ జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అండ్ వివిధ స్టేట్లలో జరుగుతున్న సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లు అన్ని కూడా JLDL పాలిటెక్నిక్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన యాప్ లో పెట్టడం జరుగుతుంది. అది బ్యాచ్లర్ కోర్సులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి కోర్స్ పర్చేజ్ చేయడం వల్ల మీకు సిలబస్ కాపీస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రతి యూనిట్ మీద వీడియో క్లాసెస్, ఆ వీడియో క్లాసెస్ కూడా మీకు డైరెక్ట్ లైవ్ 2 hours 3 hours కంటిన్యూస్ క్లాసెస్ ఎట్ ఏ టైం ఒకటే వీడియోలో 2-3 hours క్లాసెస్ ఉంటాయి. అంత డెప్త్ గా మేము వినలేము. ఆ 2-3 hours క్లాస్ ని మాకు పార్ట్స్ గా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ కావాలంటే ఆ 2-3 hours లో జరిగిన క్లాసెస్ నే 1 వీడియోనే మళ్ళీ మనం ఇక్కడ ఎడిట్ చేయడం జరుగుతుంది. ఆ ఎడిటింగ్ లో భాగంగా ఇంకా క్వాలిటీగా మీకు క్లాసెస్ ప్రతి టాపిక్ ని డివైడ్ చేస్తూ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అనే యూనిట్ ఉంది. ఒక రోజు మనం రిఫరెన్స్ సోర్సెస్ అని చెప్పుకున్నాం. రిఫరెన్స్ సోర్సెస్ లో డిక్షనరీస్, ఎన్సైక్లోపీడియాస్, ఇయర్ బుక్స్ అండ్ మనకు హ్యాండ్ బుక్స్ అని చెప్పి, డైరెక్టర్ అని చెప్పి ఒక 6 టాపిక్స్ ఉంటాయి. రిఫరెన్స్ సోర్సెస్ అనే చాప్టర్ లో యూనిట్ 3 ఇన్ఫర్మేషన్ సోర్సెస్, రిఫరెన్స్ సోర్సెస్ చాప్టర్ లో 6 టాపిక్స్ ఉంటే ఆ 6 టాపిక్స్ 1 డేలో చెప్పలేము. 2 డేలో చెప్తే 4 hours క్లాస్ అవుతుంది. అంటే 1 డేలో 2 hours క్లాస్ అంటే మీకు దాంట్లో 3 చాప్టర్స్ అవుతాయి, అంటే 3 టాపిక్స్ అవుతాయి. ఆ 3 టాపిక్స్ మీద మీకు 2 hours క్లాస్ ఉంటుంది. కానీ ఆ 3 టాపిక్స్ ని మీకు హాఫ్ అన్ అవర్ 40 minutes కావాలంటే ఎడిట్ చేసి పెట్టడం జరిగింది అనమాట. అలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మన యాప్ లో పర్చేజ్ చేసిన ప్రతి కోర్సులో వీడియోస్ అన్ని కూడా ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానివల్ల మీ డాటా అనేది సేవ్ చేసుకోవచ్చు. వైఫై లేకుండా మీరు ఎక్కడున్నా కూడా
జస్ట్ మీ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్. డైరెక్ట్గా మీ వీడియోస్ అనేది వినొచ్చు. వీడియోస్ ఇంటూ క్లాస్ నోట్స్ రాసుకోవచ్చు. అండ్ క్లాస్ నోట్స్ రాయకపోయినా కూడా మనం షేర్ చేస్తాం. అండ్ ప్రతి యూనిట్ మీద సమగ్రమైన ఇన్ఫర్మేషన్ మెటీరియల్తో పాటు అప్డేట్స్, గైడెన్స్, మెంటర్షిప్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి స్టూడెంట్స్ మీద. ఆ కాన్సన్ట్రేషన్ తో పాటు సెట్ నోట్ వచ్చినప్పుడు మోటివేషన్ అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గా మెంటర్షిప్ అనేది మనకు అవైలబుల్ ఉంది. ఓకేనా? సో ఇది మనకు కోచింగ్ సంబంధించిన ప్యాటర్న్. సో యూనిట్ 5 వచ్చేసరికి దీంట్లో మనకు బిఎల్ఎస్సి సంబంధించిన సెమిస్టర్ 1 క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్ సెమిస్టర్ 1 లో ఉంటుంది, సెమిస్టర్ 2 లో ఉంటుంది. సెమిస్టర్ 1 లో ప్రాక్టీస్, క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ అండ్ థియరీ, అండ్ సెమిస్టర్ 2 లో క్యాటలాగింగ్ థియరీ అండ్ క్యాటలాగింగ్ ప్రాక్టీస్. సో దీంట్లో పార్ట్ 1 క్లాసిఫికేషన్ లో మనం చూస్తుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, డెఫినేషన్, కాన్సెప్ట్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు స్టూడెంట్స్ ఫర్దర్ గా క్లాస్ వినరని కానీ వింటారని కానీ మనకు తెలియదు. సో వాళ్ళు లైవ్ లో ఉంటారు, వింటారు. అండ్ లైవ్ లో వినని వాళ్ళు, మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు, లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు, మనకు రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. రికార్డింగ్ లో యాజ్ ఇట్ ఈస్ గా రికార్డ్ అవుతుంది. నేను చెప్పే ప్రతి వర్డ్, రాసే ప్రతి ఇన్ఫర్మేషన్ అండ్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే చార్టింగ్ తో సహా, అంటే చార్టింగ్ సంబంధించిన నేను చూసి మళ్ళీ చెప్తాను కాబట్టి అవి కూడా ఇక్కడ మనకి ఇంక్లూడ్ అవుతాయి. సో ఇట్లా ప్రతిది కూడా స్టూడెంట్స్ సంబంధించిన కమ్యూనికేషన్ తో పాటు, ఫ్యాకల్టీకి సంబంధించిన కమ్యూనికేషన్ తో పాటు, క్లాస్ లో బోర్డు పైన జరిగిన కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ఏదైతే క్లాసిఫికేషన్ పార్ట్, క్యాటలాగింగ్ పార్ట్ 18, 19 చాప్టర్స్ గా మనం డివైడ్ చేసుకున్నాం. ఇవి మొత్తం మనకు ఒక 37 చాప్టర్స్ ఉన్నాయి, 37 టాపిక్స్ ఉన్నాయి. ఈ 37 టాపిక్స్ లో ఏది ఇంపార్టెంట్, ఏది కాదనేది ఫస్ట్ డే క్లాస్ లోనే చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునే క్లాసెస్ అనేవి జరుగుతాయి. దాన్ని బేస్ చేసుకునే మీరు ఎలా చెప్తే అలా రాసుకుంటూ పోతే మీకు రివిజన్ లో చాలా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మీకు వీడియో క్లాసెస్ లో అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, డెఫినేషన్, కాన్సెప్ట్. మరి ఇదే లైన్, ఇదే ఈ సెంటెన్స్, ఈ టాపిక్ ఏ సిలబస్ కాపీలో ఉండదు. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అంటే డైరెక్ట్ ఉండే టాపిక్ ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ అని మాత్రమే ఉంటుంది. యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ అని మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రతి టాపిక్ మీద డిఫరెంట్ విషయాల మీద మనం డిస్కషన్ స్టార్టింగ్ లోనే ఇక్కడనే కొంచెం డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ టాపిక్ నుంచి మళ్ళీ డెప్త్ గా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ క్లాసిఫికేషన్ క్యాటలాగ్ సంబంధించి మనకు 30 అవర్స్, 30 to 35 అవర్స్ మధ్య మనకు క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఈ క్లాసిఫికేషన్ క్యాటలాగ్ సంబంధించి 30 to 35 అవర్స్ క్లాసెస్ దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు మోడల్ క్లాసే కావాలి అంటే నేను నోటిఫికేషన్ పడగానే మీకు మోడల్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ కొన్ని స్టార్ట్ చేస్తాను. యాప్ లో ఉంటాయి, యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకేమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అండ్ సేవ్ చేసుకోండి వీడియోస్, మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడైనా వినడానికి. మీకు అలర్ట్స్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంట్లో కూడా మనకు ఏదైతే పోస్టులు, ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు పోస్టులు చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అడగడం జరుగుతుంది. దానికి ఆన్సర్ కూడా మీరు చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ టాపిక్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, డెఫినేషన్, కాన్సెప్ట్ నుంచి ఏం క్వశ్చన్స్ రావు. ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్, యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి ఏం క్వశ్చన్స్ రావు. మోడ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్, దీంట్లో మన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ టోటల్ యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, సబ్జెక్టులుగా ఎలా డివైడ్ అవుతాయి, వాటిని మోడ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఆ ఫామ్ అయ్యే ఆ విధానాన్ని మోడ్ అంటాం. మోడ్స్ అంటే డిఫరెంట్ విధానాలు, పద్ధతుల ద్వారా మనకు ఫార్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎలా జరుగుతుంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకు లామినేషన్, లూజ్ అసెంబ్లేజ్, డిసెక్షన్, డెన్యుడేషన్, ఇంకా మనకు ఒక డిఫరెంట్ అంటే ఒక యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ ని మనం ఎలా డివైడ్ చేస్తాం. లూజ్ అసెంబ్లీస్ లో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి, లామినేషన్ లో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి, డెన్యుడేషన్, డిసెక్షన్, క్లస్టర్, మనకు అగ్లోమరేషన్ అని చెప్పి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. దీని నుంచి మ్యాచింగ్ లో అండ్ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గా మనకు ఒక 1 to 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 1 to 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ 3 చాప్టర్స్ లో, ఫస్ట్ 3 టాపిక్స్ లో ఒక థర్డ్ టాపిక్ ఇంపార్టెంట్. మరి మోడ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. దీని మీద అవగాహన ఉండాలంటే దీనికంటే ముందు జరిగిన క్లాస్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ అంటే ఏంటి, క్యాటలాగింగ్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ డిఫరెన్స్ ఏంటి, క్యాటలాగింగ్ డిఫరెన్స్ ఏంటి, క్లాసిఫికేషన్ అంటే స్కీమ్ అంటాం, క్యాటలాగింగ్ అంటే కోడ్ అంటాం, అండ్ క్లాసిఫికేషన్ సంబంధించిన థియరీ ఏంటి, ప్రాక్టీస్ ఏంటి, అన్ని ఇంట్రొడక్షన్ క్లాస్ లో మనం చెప్పడం జరిగింది. ఇంట్రొడక్షన్ క్లాస్ తర్వాత మనకు ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్, టోటల్ యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ ని ఎలా ఆర్గనైజ్ చేశారు,
అండ్ దాని ఇన్ఫర్మేషన్ ఎలా ఆర్గనైజ్ చేస్తారు, యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి, యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ యొక్క స్ట్రక్చర్, ఇంపార్టెన్స్, దాని యొక్క ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ చూసిన తర్వాత మోడ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటే దానిలో టైప్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 to 2 క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత లైబ్రరీ క్లాసిఫికేషన్, ఇంట్రడక్షన్, నీడ్ అండ్ పర్పస్, ఆబ్జెక్టివ్స్ అండ్ అడ్వాంటేజెస్. సో లైబ్రరీ క్లాసిఫికేషన్ సంబంధించి క్లాసిఫికేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే మొదలు పెడితే క్లాసిఫికేషన్ సంబంధించిన డెఫినేషన్, ఇంట్రడక్షన్, నీడ్ అండ్ పర్పస్, క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క ఆబ్జెక్టివ్స్, పర్పస్, అడ్వాంటేజెస్ అన్ని కూడా మనం ఈ చాప్టర్ లో చూసుకుంటాం. దీని నుంచి క్లాసిఫికేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటాడు, అది క్లాసెస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి రావడం జరిగింది. క్లాసెస్ అనే లాటిన్ వర్డ్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కెనాన్స్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఈ క్లాసిఫికేషన్ థియరీలో కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. అండర్స్టాండింగ్ ఆఫ్ టర్మినాలజీ అండ్ మనకు అండర్స్టాండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కావచ్చు. సో దీంట్లో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఒక రకంగా ఉన్నాయి, ఈ మధ్యలో వస్తున్న నెట్ సెట్ లో చూసినట్లయితే క్వశ్చన్ చాలా డెప్త్ గా న్యూ క్వశ్చన్స్ అనేవి న్యూగా వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి బుక్లలో నుంచి కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి కానీ అడిగిన క్వశ్చన్స్ కాకుండా న్యూలీ ఫస్ట్ టైం ఇచ్చిన క్వశ్చన్స్ ఎక్కువగా యూజీసీ నెట్ లో ఉంటాయి. సో దాంట్లో క్యానాన్స్ అనేవి మనకు 43 క్యానాన్స్ వరకు ఉంటాయి. అండ్ లాస్ వచ్చేసరికి మనకు బేసిక్ లాస్, ఫండమెంటల్ లాస్, తర్వాత మనకు ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ లో కూడా మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫేసెడ్ సీక్వెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్ప్ఫుల్ సీక్వెన్స్ అని డాక్టర్ రంగనాథన్ ఇవ్వడం. అంటే డాక్టర్ రంగనాథన్ గారు ఇచ్చిన ఈ 3 ఏరియాస్ లో మనకు ప్రతి ఏరియా నుంచి 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్, 2 క్వశ్చన్, మొత్తం ఒక 4 to 5 క్వశ్చన్స్ వచ్చే టాపిక్ ఏంటది, లాస్, ప్రిన్సిపల్స్ అండ్ కేనాన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. 4 to 5 క్వశ్చన్స్ వచ్చిన ఏరియా ఒక కెనాన్ ఇస్తాడు, దిస్ కెనాన్ బిలాంగ్స్ టు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కెనాన్ ఆఫ్ అసర్టైనిటీ, సో కెనాన్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ బిలాంగ్స్ టు అంటాడు, కెనాన్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ బిలాంగ్స్ టు అంటాడు. అది ఐడియా ప్లేనా, కెనాన్ ఆఫ్ ఐడియా ప్లేన్, కెనాన్స్ ఆఫ్ వర్బల్ ప్లేన్ అండ్ కెనాన్స్ ఆఫ్ నోటేషనల్ ప్లేన్ ఆర్ ఆల్ ఆఫ్ ది అబోవ్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అవి ఎలా వస్తున్నాయి అండ్ ఆ ఏ క్వశ్చన్స్ ప్రీవియస్ గా వచ్చింది, ఏ టైప్ లో వచ్చింది, ఆ టైప్ ఎలా వచ్చింది అనేది ఈ టాపిక్ లోనే మనం క్లాసెస్ లోనే డిస్కస్ చేసుకుంటాం. ద సేమ్ క్వశ్చన్స్, ద సిమిలర్ క్వశ్చన్స్, ద సేమ్ టైప్ ఆఫ్ అప్రోచ్డ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ అవర్ యూనిట్ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్. సో దాని ద్వారా మీకు ఒక క్లియర్ గా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత స్పెసిస్, ఈ 5th చాప్టర్ ఇంపార్టెంట్. కెనాన్స్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్, కెనాన్స్ నుంచి మనకు 2 క్వశ్చన్స్, లా నుంచి 1 క్వశ్చన్, ప్రిన్సిపల్స్ నుంచి 2 or 1 క్వశ్చన్. నెక్స్ట్ స్పెసిస్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్. దీంట్లో ఫేసెటెడ్ క్లాసులు అంటే స్పెసిస్ అంటే దాని యొక్క వర్గాలు, డిఫరెంట్ టైప్స్, కేటగిరీస్ అనమాట. సో లైబ్రరీ క్లాసిఫికేషన్ అనేది మనకు ఎంతసేపు డిడిసి, యూడిసి అండ్ కోలన్ క్లాసిఫికేషన్ అంటే తెలుసు. కానీ ఆ డిడిసి, యూడిసి, కోలన్ క్లాసిఫికేషన్ అనేవి ఏ స్పెసిస్, ఏ క్యారెక్టర్ అంటే ఏ కేటగిరీకి సంబంధించినవి, ఏ గ్రూప్ కి సంబంధించినవి, ఫేసెటెడ్ క్లాసిఫికేషన్ స్కీమా, ఎన్యూమరేటెడ్ క్లాసిఫికేషన్ స్కీమా, అనలిటికో సింథటిక్ క్లాసిఫికేషన్ స్కీమా అనేది మనం డిఫరెన్సెస్ చూసుకోవాలి. దీని నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మనకు రావడం జరుగుతుంది. అండ్ నార్మేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్, దీని నుంచే క్వశ్చన్ లేదు. జనరల్ థియరీ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్, టోటల్ గా లైబ్రరీ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, లైబ్రరీ క్లాసిఫికేషన్ సంబంధించి టోటల్ థియరీని మనం ఒక చాప్టర్ లాగా చూసుకుంటాం. దీని నుంచి కూడా ఏం క్వశ్చన్స్ ఉండవు. సో లాస్ట్ 2 చాప్టర్స్ నుంచి ఏం క్వశ్చన్స్ ఉండవు, కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం, ఇవన్నీ ఫుల్ లెంత్ గా డిస్కస్ చేసుకుంటాం. ఆ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ఫ్యూచర్ లో అడగచ్చు, ఇప్పుడు అడగకపోవచ్చు, ఇంతకుముందు అడగకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో వచ్చే ఎగ్జామ్స్ లో అడగచ్చు అనే ఉద్దేశం కొద్దీ మనం అన్ని నేర్చుకుంటాం. తర్వాత లైబ్రరీ క్లాసిఫికేషన్ స్కీమ్స్, డిడిసి, యూడిసి, కోలన్ క్లాసిఫికేషన్ అండ్ అదర్ స్కీమ్స్. దీని నుంచి 5 to 6 క్వశ్చన్స్ ఈజీగా రావడం జరుగుతుంది. అవి మ్యాచింగ్ కావచ్చు అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ కావచ్చు. అండ్ వచ్చేసి మనకు మ్యాచింగ్ డైరెక్ట్ క్వశ్చన్స్ తో పాటు కొంచెం లాజికల్ గా డెప్త్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అదే విధంగా చూసుకుంటే ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ డెవి డెసిమల్ క్లాసిఫికేషన్ ఆర్ కోలన్ క్లాసిఫికేషన్ అని చెప్పి కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి లైబ్రరీ క్లాసిఫికేషన్ స్కీమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మనకు. అంటే మనం ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది బిఎల్ఎస్సి సంబంధించిన యూనిట్ అంటున్నాం. అండ్ 30 to 35 అవర్స్ దీని మీద ఉంది. ఇది సెమ్ 1 సెమిస్టర్ 2 లో క్లాసిఫికేషన్ థియరీ, క్యాటలాగ్ థియరీ అనే పార్ట్స్ గా ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంటే
ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంటే 2017లో అవుట్ ఆఫ్ 150 స్కూల్ లైబ్రేరియన్, మెడికల్ కాలేజ్ లైబ్రేరియన్, ఇది మనకు 41 ఒకసారి, అండ్ 39 అవుట్ ఆఫ్ 150, అండ్ 23 అవుట్ ఆఫ్ 100, అండ్ 18 అవుట్ ఆఫ్ 100. ఇట్లా డిఫరెంట్ యూజీసీ నెట్ సెట్ వేరే స్టేట్ లో ఎక్కువ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా, మన స్టేట్ లో రీసెంట్ గా జరిగిన జేఎల్ పాలిటెక్నిక్, గురుకుల డిఎల్, అండ్ 2017 లో గురుకుల జరిగింది, 2023 లో గురుకుల జరిగింది, 2018 లో 17 లో మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ లైబ్రరీ జరిగింది. వీటన్నిటి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఈ యూనిట్ కి అవుట్ ఆఫ్ 10 యూనిట్స్ లో ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. కాబట్టి దీన్ని ఎక్కువ డెప్త్ గా చెప్పుకోవడంతో పాటు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటట్టుగా ప్రాక్టీస్ మెటీరియల్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం దాదాపు ఒక 100 లో 5 డివైడ్ చేసుకుంటే 5 కేటగిరీ, ఒక 5 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటే ఒక పార్ట్ మొత్తం ఈ యూనిట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అది క్లాసిఫికేషన్ థియరీ కావచ్చు, క్యాటలాగింగ్ థియరీ కావచ్చు, క్లాసిఫికేషన్ ప్రాక్టీసే కావచ్చు, క్యాటలాగింగ్ ప్రాక్టీసే కావచ్చు. కాబట్టి మనకు అవుట్ ఆఫ్ 150లో 39, 41 క్వశ్చన్స్ రావడం జరిగింది, అండ్ 23, 18, 16 అవుట్ ఆఫ్ 100. ఇట్లా మినిమం యావరేజ్ గా ఒక ఇప్పుడు జరిగే ప్రతి అప్కమింగ్ ఎగ్జామ్స్ లో జరిగే ప్రతి ఎగ్జామ్స్ ఎక్కువగా మనకు 100 ఉంది. నెట్ కావచ్చు, సెట్ కావచ్చు, కేవీఎస్, ఎన్విఎస్, సిఎంఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ అయితే 100 ఉన్నాయి. బట్ 150 అనేది జేఎల్డిఎల్ పాలిటెక్నిక్, అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, గురుకుల కూడా మళ్ళీ పేపర్ 100కే ఉంటుంది. కాబట్టి 150 అయితే ఈ యూనిట్ నుంచి మనం ఈజీగా ఒక 25+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ 30 కూడా 25 to 30 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 100కి 20+ ఆర్ 15 to 20 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత ఇంపార్టెన్స్, అంత వెయిటేజీ, అంత క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే యూనిట్ అంటే మనకు 5th యూనిట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 55 to 6 క్వశ్చన్స్. తర్వాత ఈ 10th చాప్టర్ నోటేషన్, ఫేజ్ రిలేషన్ కూడా ఇంపార్టెంట్. నోటేషన్ నుంచి 1 క్వశ్చన్, ఫేజ్ రిలేషన్ 1 క్వశ్చన్, మొత్తం 2 క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. 1 to 2 క్వశ్చన్స్. నెక్స్ట్ న్యూమానిక్స్ నుంచి కూడా 1 క్వశ్చన్, డివైజెస్ నుంచి కూడా 1 క్వశ్చన్, లేదా రెండు కలిపి ఏదో ఒక క్వశ్చన్ అడిగినా కూడా మనకు 1 to 2 క్వశ్చన్స్. కాబట్టి న్యూమానిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ డివైజెస్ కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ నోటేషన్ అని ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్ కాదు, జస్ట్ ఓరియంటేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్ about unit 5, the total awareness of unit 5. Then the next class will be on any topic or some topics. So I will choose some topics and I will explain as like in our regular classes. In like class lo ela తీసుకుంటామో అలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫండమెంటల్ కేటగిరీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ కేటగిరీస్ నుంచి we can directly expect 2 questions. ఏవైతే పిఎంఈఎస్టీ అంటాం కదా, పిఎంఈఎస్టీ ఏవైతే మనకు పర్సనాలిటీ, మ్యాటర్, ఎనర్జీ, స్పేస్, టైం అని చెప్పి ఉంటాయో వాటిని సిస్టమేటిక్ గా, సీక్వెన్స్ గా అరేంజ్ చేయమంటాడు. అండ్ ఎగ్జాంపుల్ ఇచ్చి దాంట్లో ఐడెంటిఫై ద పర్సనాలిటీ ఫ్యాక్టర్ ఫేసెట్ అంటాడు, అండ్ ఎనర్జీ ఫేసెట్ అంటాడు, టైం స్పెట్ అంటాడు, అండ్ స్పేస్ ఫేసెట్ అంటాడు. కాబట్టి 1 to 2 క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ కాల్ నంబర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్. కాల్ నంబర్ అంటే దానికి డెఫినేషన్ తో పాటు దాని యొక్క పార్ట్స్ ఏంటి. కాల్ నంబర్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాస్ నంబర్, బుక్ నంబర్ అండ్ కలెక్షన్ నంబర్. సో ఈ కలెక్షన్ నంబర్ ఏంటి, బుక్ నంబర్ ఏంటి, ఆ బుక్ నంబర్ లో సిఏ కట్టర్ బుక్ ఫార్ములా ఏంటి, రంగనాథన్ బుక్ ఫార్ములా ఏంటి, బుక్ నంబర్ ఎలా అసైన్ చేస్తాం, అండ్ కలెక్షన్ నంబర్ ని ఎలా డివైడ్ చేస్తాం, అండ్ కాల్ నంబర్ అనేది ఏ క్లాసిఫికేషన్ స్కీమ్ ప్రకారం ఏ బుక్స్ కి, ఏ సబ్జెక్టులకి ఏ క్లాసెస్ ఉన్నాయని చెప్పి చూసుకుంటే దీంట్లో 1 to 2 క్వశ్చన్స్. కామన్ ఐసోలేట్స్ సమ్ టైమ్స్ అడుగుతాడు. ఇది వీళ్ళు అడిగితే 1 క్వశ్చన్, లేదంటే లేదు. అండ్ సింపుల్ నాలెడ్జ్ ఆర్గనైజేషన్ సిస్టమ్, దీని నుంచి ఏం రాదు. ట్రెండ్స్ ఇన్ క్లాసిఫికేషన్, నో క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అండ్ రిట్రీవల్, నో క్వశ్చన్. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఐఎస్ఈఆర్, ఇవన్నీ కూడా కొంచెం డెప్త్ టాపిక్స్, థియరిటికల్ గా టాపిక్స్. జస్ట్ మన ఐడియా కోసం, అవేర్నెస్ కోసం మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకు నో క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ ద సెకండ్ పార్ట్ ఈస్ క్యాటలాగింగ్. ఈ క్లాసిఫికేషన్ పార్ట్ కంటే కూడా క్యాటలాగింగ్ పార్ట్ లో, క్లాసిఫికేషన్ పార్ట్ లో ఓన్లీ డిడిసి, కోలన్ క్లాసిఫికేషన్ అండ్ యూడిసి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక 5 to 6 క్వశ్చన్స్. తర్వాత కాల్ నంబర్, ఫండమెంటల్ కేటగిరీస్, అండ్ మనకు ఇప్పటిదాకా చూసిన ఫేజ్ రిలేషన్స్ కావచ్చు, కామన్ ఐసోలేట్స్ కావచ్చు, క్యానాన్స్ కావచ్చు, అక్కడ నుంచే క్వశ్చన్స్. ఇక వేరే ఏం క్వశ్చన్స్ కూడా మనకు రెగ్యులర్ గా చూస్తే కనబడట్లేదు. కానీ క్యాటలాగింగ్ పార్ట్కి వచ్చేసరికి ఏఎస్ఈఆర్ 2 మీద, CCC మీద, తర్వాత క్యాటలాగ్ అండ్ అదర్ టూల్స్ మీద, అండ్ క్యాటలాగ్ సంబంధించిన ఫార్మ్స్ మీద, ఫైలింగ్ ఆఫ్ ఎంట్రీస్ మీద, అండ్ క్యాటలాగ్ సంబంధించిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎస్బిడి టైప్స్, తర్వాత సిసిఎఫ్, ఆర్డిఏ, బిబ్ ఫ్రేమ్,
ఇవేవైతే లేటెస్ట్ టాపిక్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు లైబ్రరీ క్యాటలాగ్, దీనికి సంబంధించిన ఇక్కడ క్యాటలాగ్ అనే వర్డ్ మనకు గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. క్యాటలాగోస్ అనే ఒక 2 గ్రీక్ వర్డ్స్ నుంచి రావడం జరిగింది. 2 గ్రీక్ వర్డ్స్ కేటే అండ్ లోగోస్, బై ఆర్ అకార్డింగ్ టు. సో ఈ డెఫినేషన్ ఈ వర్డ్ నుంచి తీసుకుంటే మన క్యాటలాగ్, క్యాటలాగింగ్, క్యాటలాగర్, క్యాటలాగింగ్ స్కీమ్, క్యాటలాగింగ్ కోడ్ అంటే ఏంటనేది మొత్తం డీటెయిల్ గా ఈ ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్, నీడ్ అండ్ పర్పస్, అడ్వాంటేజెస్, దీని యొక్క ఫీచర్స్ అనేది మొత్తం క్యాటలాగ్ కోడ్ సంబంధించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాత క్యాటలాగ్ వర్సెస్ అదర్ టూల్స్ ఆఫ్ లైబ్రరీ. క్యాటలాగ్ అండ్ అదర్ టూల్స్ అంటే లైక్ దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ క్యాటలాగ్ అదర్ టూల్స్ కి సంబంధం ఏంటి లైబ్రరీలో? క్యాటలాగ్ అంటే మనకు లిస్ట్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఇన్ ద లైబ్రరీ. ఏ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయో చెప్పేది ఆ లైబ్రరీలో ఉండే క్యాటలాగ్. సో ఒక లైబ్రరీలో క్యాటలాగ్ ఉంటుంది. క్యాటలాగ్ క్యాబినెట్ లో క్యాటలాగ్ అంటే ఒక కార్డు. ఆ కార్డులో ఉన్న బిబ్లియోగ్రఫికల్ డీటెయిల్స్ బేస్ చేసుకుని మనం ఏ బుక్స్ ఉన్నాయో చెప్పుకోవచ్చు. సో ఒక యూజర్ యొక్క అప్రోచ్ ఆల్వేస్ టైటిల్ మీద, సబ్జెక్ట్ మీద, ఆథర్ మీద ఉంటుంది. సో లైబ్రరీలో కూడా ఈ టైటిల్ మీద, ఆథర్ మీద, సబ్జెక్ట్ మీద క్యాటలాగ్ ఎంట్రీస్ కార్డ్స్ అనేది మనం అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్యాటలాగ్ తో పాటు ఇంకా లైబ్రరీలో ఉండే యాక్సెషన్ రిజిస్టర్, బిబ్లియోగ్రఫీ, షెల్ఫ్ లిస్ట్, తర్వాత మనకి 3 క్యాటలాగింగ్ వర్సెస్ అదర్ టూల్స్ అంటాం. సో వాటి వల్ల ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాటికి వచ్చే సిమిలారిటీస్ ఏంటి నుంచి చూస్తే ఈ టాపిక్ నుంచి మనకి ఇక్కడ 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యాటలాగ్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ క్యాటలాగ్. సో క్యాటలాగ్ యొక్క టైప్స్ మనకు కార్డ్ క్యాటలాగ్ అని, ప్రింట్ క్యాటలాగ్ అని, ఆన్లైన్ పబ్లిక్ యాక్సెస్ క్యాటలాగ్, ఓపాక్ అని, వెబ్బాక్ అని, మార్క్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫార్మ్స్ అంటే మనకు ఫిజికల్ ఫార్మ్స్ అండ్ అవుటర్ ఫార్మ్స్ అంటాం, అండ్ ఇన్నర్ ఫార్మ్స్ అంటాం. అంటే వాటి యొక్క కేటగిరీస్ బట్టి మనకు షీట్ ఫార్మ్, ప్రింట్ ఫార్మ్, కార్డ్ ఫార్మ్, ఇట్లా దాంట్లో డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట. సో అవి మనకు దీని నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫార్మ్స్ ఆఫ్ క్యాటలాగ్ నుంచి. నెక్స్ట్ లైబ్రరీ క్యాటలాగింగ్ క్యానాన్స్, లాస్, ప్రిన్సిపల్స్ నుంచి ఈ క్యానాన్స్ అండ్ ప్రిన్సిపల్స్ మనకు కొన్ని వాల్ పిక్చర్ ప్రిన్సిపల్ అని, అండ్ యాక్షన్ టూల్ ప్రిన్సిపల్ అని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అండ్ లాస్ ఉంటాయి, లా ఆఫ్ సిమెట్రీ, లా ఆఫ్ పార్సిమోనీ, లా ఆఫ్ లోకల్ వేరియేషన్ అని చెప్పి కొన్ని లాస్ ఉంటాయి, క్యానాన్స్ ఉంటాయి. ఇవన్నిటి నుంచి చూసుకుంటే మనకు దీంట్లో ఒక 2 to 3 క్వశ్చన్స్ మనకి ఏరియాలో రావడం జరుగుతుంది. కాబట్టి 4th చాప్టర్ ఇంపార్టెంటే. క్యాటలాగింగ్ కోడ్స్ ఇక మొత్తం టాపిక్ అనేది ఇక్కడనే ఉంటుంది. క్యాటలాగింగ్ కోడ్స్ వచ్చేసి మనకు క్లాసిఫైడ్ క్యాటలాగింగ్ కోడ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అండ్ ఆంగ్లో అమెరికన్ క్యాటలాగింగ్ రూల్స్ 2 సెకండ్ ఎడిషన్. సో ఈ రెండు కూడా మనకు ప్రాక్టీస్ అండ్ థియరీ ఉంటుంది. దీని నుంచే మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకు ఉండే క్యాటలాగింగ్ కోడ్స్ 2 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రెషర్ ఇన్స్ట్రక్షన్స్ అని, అండ్ ఏఎల్ఏ కోడ్ అని, అండ్ మనకు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కోడ్ అని, అండ్ ఆంటోనీ పనాజీ ఇన్స్ట్రక్షన్స్ అని, జూవెట్స్ కోడ్ అని, అండ్ బ్రిటిష్ మ్యూజియం కోడ్ అని, ఇట్లా చాలా కోడ్స్ ఉన్నాయి. బిఫోర్ these 2 codes there are many cataloging codes. So for that also we have discussed in our classes. అండ్ వీటి పైన కాకుండా ఇక వాటి మీద కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఈ ఏరియా నుంచి క్యాటలాగింగ్ కోడ్స్ అనే టాపిక్ నుంచి మనకు 4 to 5 క్వశ్చన్స్ ఇక్కడనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటలాగింగ్ ఎంట్రీస్. దీంట్లో మనకు ఒకటి మెయిన్ ఎంట్రీ ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా యాడెడ్ ఎంట్రీస్ ఉంటాయి. సో వాట్ ఈజ్ మెయిన్ ఎంట్రీ, వాట్ ఈజ్ యాడెడ్ ఎంట్రీస్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 1 క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మెయిన్ ఎంట్రీ యొక్క ఫార్మాట్ ఏంటి, యాడెడ్ ఎంట్రీస్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, యాడెడ్ ఎంట్రీస్ యొక్క ఫార్మాట్ ఏంటో చూసుకుంటే 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. రూల్స్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఎంట్రీస్, దీని నుంచి క్వశ్చన్స్ డిఫరెంట్ సెక్షన్స్ ఇన్ ద క్యాటలాగ్ లో మొత్తం మనకు 6 సెక్షన్స్ ఉంటాయి. ఆ 6 సెక్షన్స్ సంబంధించి మనకు ఏ సెక్షన్ ఎక్కడ ఉంటుంది, ఏ సెక్షన్ లో ఏం ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డిస్క్రిప్షన్ అనేది ఏ సెక్షన్ లో ఉంటుంది, టైటిల్ అనేది ఏ సెక్షన్ లో ఉంటుంది, యాక్సెషన్ నెంబర్ అనేది లైబ్రరీ క్యాటలాగ్ లో ఏ సెక్షన్ లో ఉంటుంది, ఐఎస్బిఎన్ నోట్స్ సిరీస్ అనేది ఏ సెక్షన్ లో రాస్తారు, ఒక బుక్ యొక్క సైజు, పేజెస్ అండ్ దానికి సంబంధించిన ఆ టోటల్ ఏరియాని ఏ సెక్షన్ అంటే ఇంప్రింట్ సెక్షన్, సో కొలొకేషన్ సెక్షన్, హెడ్డింగ్ సెక్షన్, లీడింగ్ సెక్షన్, టైటిల్ సెక్షన్, యాక్సెషన్ సెక్షన్. సో ఇట్లా మనకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి యాజ్ పర్ 3C